హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ 2024-25 ఇయర్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యే వారికి మీకు వచ్చేసి ఫిబ్రవరిలో ఎగ్జామ్ అయితే జరుగుతుంది కదా. ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. వాటి గురించి మనం ఛానల్లో కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించి టోటల్గా 39,481 పోస్టులు ఉన్నాయి. ఇవి వేకెన్సీస్ పెంచుతారా లేదా అనేది అయితే ఇప్పటికీ ఎవరికి తెలియదు. ప్రజెంట్ పెంచే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే 1,00,000కు పైగా ప్రజెంట్ వేకెన్సీ అయితే సిఏపిఎఫ్లో ఉన్నాయి. కానిస్టేబుల్ లెవెల్ నుంచి అసిస్టెంట్ కమాండెంట్, డిప్యూటీ కమాండెంట్, హై గ్రేడ్ ఆఫీసర్ వరకు. అర్థమైందా? పెంచాలనుకుంటే పెంచొచ్చు, ఏ క్షణమైనా. కాకపోతే పెంచుతారా అనేది గ్యారంటీగా అయితే చెప్పలేం. అర్థమైందా? ఇక ఇంకో విషయానికి వస్తే మెయిన్ టాపిక్లోకి, ఇక నుంచి కట్ ఆఫ్ ఇలాగే ఉంటుందా అంటే, ఇక నుంచి కట్ ఆఫ్ ఎలాగే ఉంటుందంటే, నిన్న రిజల్ట్ రిలీజ్ చేశారు కదా, ఫైనల్ రిజల్ట్ జాబ్ రావడానికి. అందులో చూసుకున్నట్టయితే కొంచెం హై కట్ ఆఫే పెట్టారండి. ఆంధ్రప్రదేశ్ ఓబీసీ అయితే చెప్పక్కర్లేదు. మేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ ఓబీసీ వారికి 100 అబోవ్ దాటేసింది కట్ ఆఫ్. సో కట్ ఆఫ్ అనేది ఇలాగే ఉంటుందా అనేది దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అలాగే కట్ ఆఫ్ పెరగడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. అలాగే చాలామంది అడుగుతున్నారు, బ్రదర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఎంతమంది అప్లై చేసి ఉంటారు ఈ 2024-25 నోటిఫికేషన్కి? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఎంతమంది అప్లై చేసి ఉంటారు? మీరు ఆర్టీఐ వేస్తారు కదా, దాని ద్వారా ఏమన్నా ఇన్ఫర్మేషన్ వచ్చేది కదా, ఎందుకని ఇంకా చెప్పలేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దాని గురించి కూడా నేను చెప్తాను. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్టయితే మెయిన్ టాపిక్లో, ఇప్పుడు ప్రజెంట్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎస్ఎస్సిజిడిలో. అవి పెంచుతారా లేదా అనేది అయితే తెలియదు. ప్రజెంట్ 39,481 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మనకేంటంటే సిఏపిఎఫ్లో కానిస్టేబుల్ లెవెల్ నుంచి హై గ్రేడ్ ఆఫీసర్ వరకు మొత్తం 1,00,000 పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాకపోతే పెంచాలంటే ఏ క్షణమైనా పెంచొచ్చు. మరి పెంచుతారా లేదా అయితే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓకే, ఇదోటైతే క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇక సెకండ్ పాయింట్, ఇక నుంచి కట్ ఆఫ్స్ అనేవి ఇలాగే ఉంటాయా? కట్ ఆఫ్స్ పెరగడానికి కారణం ఏంటనేది ఒకసారి చూసుకుందాం. యాక్చువల్గా మొన్నటిదాకా ఒక ఒపీనియన్ అయితే ఉండేది, కొంచెం కష్టపడితే జీడీ కానిస్టేబుల్ జాబ్ ఈజీగా క్రాక్ చేయొచ్చని. కొంచెం మెల్లమెల్లగా ఈ ఒపీనియన్ అయితే చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్లో కొంచెం కట్ ఆఫ్స్ అనేవి ఎక్కువగానే ఉంటున్నాయి. అర్థమైందా? నిన్న రిజల్ట్ రిలీజ్ చేశారు. కట్ ఆఫ్ అనేది ఎక్కువే ఉంది, అంత తక్కువేం లేదు కొంచెం చెప్పాలంటే. ఇక నుంచి కట్ ఆఫ్స్ ఇలాగే ఉంటాయా అంటే, ఎస్, ఇంచుమించు కట్ ఆఫ్స్ అనేవి ఇలాగే ఉంటాయి. మహా అయితే ఒక 2-3 మార్క్స్ అటు ఇటు తప్ప పెద్ద చేంజ్ అయ్యేది ఏమి లేదు. మీరు నిన్న రిజల్ట్ రిలీజ్ చేశారు కదా, మీ కేటగిరీకి సంబంధించి ఎంత కట్ ఆఫ్ ఉందో అంతకంటే ఎక్కువ సేఫ్ స్కోర్ మెయింటైన్ చేయండి. అప్పుడే మీకు నెక్స్ట్ 2024-25లో జాబ్ అయితే వస్తుంది. మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. నేను తర్వాత చెప్తాను, ఒకసారి దానికి కూడా వీడియో ఉందో చేస్తాను చెప్పాలంటే. అంటే మీ కేటగిరీ ఏంటి, ఫర్ సపోజ్ ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ ఏదైతే అది, అంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. ఒకసారి చెక్ చేసుకుని మా కేటగిరీకి ఇప్పుడు ఎంత ఉంది, నేను ఇంతకంటే ఎక్కువ మెయింటైన్ చేస్తేనే నేను సేఫ్లో ఉన్నట్టు అనుకుని మీరు అలా చేసుకుని చేయాలండి. అర్థమైందా? నేను దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో ఉంది, చేస్తాను కట్ ఆఫ్స్ గురించి కూడా. ఓకే, ఎంత చేంజ్ అయింది కట్ ఆఫ్ అనేది. సో క్లారిటీ అయితే వచ్చింది కదా. కట్ ఆఫ్స్ అనేవి ఇక్కడ నుంచి కొంచెం పెరుగుకుంటానే వెళ్తాయండి. కట్ ఆఫ్లో మనకి చేంజెస్ అయ్యేది ఏముండదు. ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అయిపోయింది ఇంకా. ఓకే, కొంచెం కష్టపడితే ఈజీగా వచ్చే జాబుల్లో ఇది కూడా చేరిపోయింది. పైగా భారీగా వేకెన్సీస్ అనేవి తీస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అర్థమైందా? మీకు గమనించండి, సెంట్రల్ గవర్నమెంట్లో ఎస్ఎస్సిలో ఇది తీసే అన్ని వేకెన్సీస్, జీడీ కానిస్టేబుల్ తీసే అన్ని వేకెన్సీస్ ఎవరు తీయలేరు. అంటే సీజీఎల్ ద్వారా రావు, సిహెచ్ఎస్ఎల్ ద్వారా రావు. ఓకే, ఇది ఒకటి అయితే మెయిన్గా గుర్తుపెట్టుకోండి. పైగా గ్రాడ్యుయేషను, బీటెక్లు చేసిన వాళ్ళు కూడా చేస్తున్నారు ప్రజెంట్ ఎస్ఐజీడీ కానిస్టేబుల్గా జాబు. ఓకే, మొత్తానికి ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే కట్ ఆఫ్స్ పెరగడానికి గల కారణం ఏమిటి అనేది ఒకసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ విధానం. ఈ కట్ ఆఫ్ పెరగడానికి కొంచెం నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ఎందుకంటే ఒకసారి చూసుకోండి, ఒక క్వశ్చన్ కరెక్ట్ చేస్తే మీకు 2 మార్కులు ఇస్తారు. అదే కనుక 8 క్వశ్చన్లు తప్పు చేస్తే 2 మార్కులు తెస్తారు, కట్ అయిపోతాయి. అంటే 4 క్వశ్చన్లు తప్పు చేస్తే 1 మార్క్ అనేది కట్ అయ్యిద్ది. సో నెగిటివ్ మార్కింగ్ విధానం చాలా వరకు ఇది ఇంపాక్ట్ అయితే అయ్యింది కట్ ఆఫ్ పెరగడానికి. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి రీజనల్ లాంగ్వేజ్లో కూడా మనకి ఎగ్జామ్కి అవకాశం ఇవ్వడం. ఓకే, రీజనల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసే అవకాశం ఉండడం కొంచెం, అది కొంచెం కారణం కూడా అయ్యి ఉండొచ్చు. ఇక నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే, సరిగ్గా గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళకి ఏంటంటే ప్రజెంట్ మార్కెట్లో బయట అంత జాబులు లేవు. ప్రైవేట్ సెక్టార్లో కూడా, గవర్నమెంట్లో కూడా చూసుకున్నట్టయితే కొంచెం తక్కువగానే తీస్తున్నారు. సో ఎటు చూసుకున్నా జీడీ కానిస్టేబుల్ ఫిల్ చేసే వేకెన్సీస్ వేరే ఏ డిపార్ట్మెంట్ ఫిల్ చేయలేకపోతుంది. సో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు చాలామంది కూడా అప్లై చేస్తున్నారు, రాస్తున్నారు. సో ఖచ్చితంగా ఒక ఇంటర్మీడియట్ 10th చదివి ఉన్న వాళ్ళకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ వేరుగా ఉంటుంది కదా. ఖచ్చితంగా బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళ నాలెడ్జ్ వేరుగా ఉంటుంది కదా. సో అదొక రీజన్ అయ్యిద్ది. ఓకే, మొత్తానికి
ఈ కొన్ని కారణాలైతే ఉన్నాయి. మెయిన్ కారణాలైతే నేనైతే ఇదే అనుకుంటున్నా. సో ఇవైతే చెప్పాను. పైగా ఇంకోటేంటంటే యూట్యూబ్‌లో కూడా చాలా వరకు అవేర్‌నెస్ పెరిగింది జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద. ఇంకొక నిజం చెప్పాలంటే ఎస్ఎస్‌సి జీడీ కానిస్టేబుల్ కంటే ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారో మీరు ఇంకొంచెం రియలైజేషన్ అయ్యి ఇంకొంచెం ప్రిపరేషన్ బాగా వేగం చేసినట్లయితే ఎస్ఐ అవ్వడం ఇంకా తేలిక ఓ మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర గ్రాడ్యుయేషన్ ఉంది. ఇంకొంచెం దీనికి పెట్టే ఎఫర్ట్స్‌లో ఇంకొంచెం ఎఫర్ట్స్ పెంచితే సిపిఓ కూడా కొట్టొచ్చు. మొత్తానికి కట్ ఆఫ్స్ అయితే అలా ఉన్నాయి. అర్థమైందా? ఇదోటైతే గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు డిగ్రీ లేదా బీటెక్ చేసిన వారైతే గనక మీరు ఖచ్చితంగా విడిచిపెట్టొద్దు. సిపిఓ నోటిఫికేషన్ కూడా ట్రై చేయండి. మీకు ఈ జీడీ కానిస్టేబుల్ జాబ్ వచ్చినా కూడా మీరు సిపిఓ కింద ట్రై చేయండి. అంతకు మించి ఇంకా ఎఫర్ట్స్ పెట్టగలను అనుకుంటే యూపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిద్దండి. సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అని. దానికి కూడా ట్రై చేయండి. అర్థమైందా? ఖచ్చితంగా జీడీ కానిస్టేబుల్తో ఆగిపోవద్దు. ఎవరైతే డిగ్రీ లేదా బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారో మొత్తానికి ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఎంతమంది అప్లై చేశారు బ్రదర్ అని చాలామంది మొన్న అడిగారు. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం ఆర్టీఐ వేస్తూ ఉంటా కాబట్టి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సో దాని లెక్క ప్రకారం అడిగారు. సో ఒకసారి చెప్తే జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ ఆర్టీఐ వేశాను. కాకపోతే ఎందుకని చెప్పలేదంటే ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తా చూడండి. ఆర్టీఐ వేసింది నేను చాలా రోజుల క్రితమైంది. ఇది ఇన్ఫర్మేషన్ కూడా వచ్చి ఒక 10 days అయింది. కాకపోతే ఇన్ఫర్మేషన్ ఏం లేదని చెప్పలేదు. సో నేను వేసింది ఏంటంటే ఆర్టీఐకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్ వైజ్ కేటగిరీ వైజ్ ఎంతమంది అప్లై చేశారని ఆర్టీఐ వేయడం అయితే జరిగింది. బట్ వాళ్ళు వచ్చేసి చెప్పింది ఏంటంటే మొత్తం మీద 52,69,500 మంది అప్లై చేశారు ఈ 2025 నోటిఫికేషన్కి. ఓకే, దేశం మొత్తం మీద. బట్ ఏంటంటే మేము స్టేట్ వైజ్ కేటగిరీ వైజ్ ఇన్ఫర్మేషన్ మేము మెయింటైన్ చేయలేదు. సో అందుకని ఇవ్వట్లేదని చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ ఒకసారి చూడండి. కేటగిరీ వైజ్ స్టేట్ వైజ్ డేటా ఈజ్ నాట్ మెయింటైన్డ్ ఇన్ యువర్ డిసైడ్ ఫార్మేట్. హౌఎవర్ ఏ టోటల్ అప్లికేషన్స్ 52,69,500 అప్లికేషన్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ ఫర్ ద కానిస్టేబుల్ జీడీ 2025. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది గైస్. సో వచ్చుంటే నేనే చెప్పేవాడిని ఎంతమంది అప్లై చేశారనేది. నేను వేసాను. వాళ్ళు స్టేట్ వైజ్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమి ఇవ్వలేదు. సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. నా లెక్క ప్రకారం నేను ఒక అంచనా వేసి చెప్పడం ఏంటంటే చెప్తున్న జాగ్రత్తగా వినండి. మొన్న ప్రజెంట్ నిన్న రిజల్ట్ వదిలేరు కదా 2024 నోటిఫికేషన్. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి 1,48,000 మంది అప్లై చేశారు అప్పుడు. ఓకే, ఇప్పుడు ఈసారి 52 లక్షలు ఓవరాల్ ఇండియా మొత్తం మీద అప్లై చేశారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ నుంచి 1,55,000 నుంచి 1,60,000 ఈ మధ్యలో అప్లై చేసి ఉంటారు. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి. అలాగే తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ టైం 1,05,000 మంది అయితే అప్లై చేశారు. ఈసారి వచ్చేసి 1,10,000 నుంచి 1,15,000 ఈ మధ్యలో అప్లై చేసి ఉంటారు. అర్థమైందా? సో ఇది నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశానంటే లాస్ట్ టైం ఇండియా మొత్తం మీద 48 లక్షల మంది దాకా అప్లై చేశారు జీడీ కానిస్టేబుల్కి. ఈసారి 4 లక్షల అప్లికేషన్స్ పెరిగినాయి. ఇంకా 52,69,500 మంది అప్లై చేశారు. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఇలా చెప్పడం అయితే జరిగింది. అర్థమైందా మొత్తానికి? సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్. అలాగే ఎస్ఎస్సి జీడీ కావచ్చు లేదా ఎస్ఎస్సి సీజీఎల్ కావచ్చు సిపిఓ కావచ్చు ఏ ఎస్ఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎస్ఎస్సికి సంబంధించి ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఇంపార్టెంట్ మెటీరియల్ అది కూడా అప్లోడ్ చేశాను. సో అవన్నీ ప్రిపేర్ అవ్వండి. మీకు అవి చాలా యూజ్ఫుల్ అవుతాయి. మొత్తానికి అర్థమైంది కదా. సో ఇది ఇన్ఫర్మేషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.